టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ చాలా సీరియస్ గా కొనసాగుతోంది. సినీ నటుడు తనీష్ ని ఇవాళ విచారించనున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ మాఫియా లింకులపై సిట్ అధికారులు తనీష్ ని ప్రశ్నించనున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తనీష్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎవరెవరికి ఉంది, ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, కాల్విన్ జిషాన్తో ఎలా పరిచయం, కాల్విన్ ఫోన్ కు ఎందుకు కాల్స్ చేశారు, డాన్స్లు ఫైట్లలో ఉత్సాహంగా ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారనే ప్రచారం ఉంది, అది నిజమేనా? ఇలా పలు ప్రశ్నలను తనీష్ ముందుంచనున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న సిట్ ఇప్పటి వరకు 10 మందిని విచారించింది. పూరి నుంచి రవితేజ కార్ డ్రైవర్ వరకు ఒక్కో కోణంలో డ్రగ్స్ లింక్స్ పై కూపీలాగారు. టాలీవుడ్ కి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి, డ్రగ్స్ కి ఎవరు బానిసలయ్యారు, డ్రగ్స్ సరఫరా వెనుక ఎవరున్నారు, ఇలా డ్రగ్స్ మూలాలపై దృష్టి పెట్టి కీలక సమాచారాన్ని రాబట్టారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో తనీష్ కి ఉన్న లింక్స్ హైలైట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. పోలీసులకు జిషాన్ అలీ అనే వ్యక్తి తనీష్ పేరు చెప్పడంతో సిట్ ప్రశ్నావళి మరింత పెద్దగా మారినట్టు తెలుస్తోంది. తనీష్ ద్వారా సినీ పరిశ్రమలోని కొంతమందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నేత్ర లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. నేత్ర, రేపటితో ఈ సిట్ ఇంట్రోగేషన్ విషయంలో సెలబ్రిటీల లిస్ట్ కంప్లీట్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది, ఎన్ని గంటలకి తనీష్ అక్కడికి వచ్చే అవకాశం ఉంది? ప్రత్యూష, నిన్న సండే హాలిడే తర్వాత మళ్ళీ ఇవాళ అబ్కరీ భవన్ దగ్గర కొంత హడావిడి వాతావరణం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సాటర్డే రోజు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రావుతో ఇంట్రాగేషన్ తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది నిన్నటి రోజు. అండ్ ఇవాళ అదే వాతావరణం కనిపిస్తోంది, కొంత హడావిడిగా కనిపిస్తోంది. హీరో తనీష్ మరి కాసేపట్లో సిట్ ఆఫీస్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. 9:30 to 10 మధ్యలో తనీష్ ఇక్కడికి వస్తాడు. అండ్ అలాగే 10:30కి ఎగ్జాక్ట్గా సిట్ విచారణ ప్రారంభమవుతుంది. అండ్ తనీష్ ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నాడు అన్నది ఇక్కడ ప్రధాన అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జిషాన్ అలీ ఆల్రెడీ తనీష్కి సంబంధించిన విషయాలు వెల్లడించాడు. తనీష్కి నేను డ్రగ్స్ సప్లై చేస్తాను అన్న విషయం జిషాన్ అలీ విచారణలో ఒప్పుకున్నాడు. అండ్ అలాగే కాల్విన్, జిషాన్, బెర్నాడ్ ఈ ముగ్గురి కాల్ లిస్ట్లో కూడా తనీష్ నంబర్ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. అండ్ తనీష్ ఎందుకని తనీష్ నంబర్ వీళ్ళ లిస్ట్లో ఉంది, అండ్ ఎటువంటి కన్వర్జేషన్స్ వీళ్ళ మధ్య జరిగాయి, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా సిట్ అధికారులు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 12 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. టాప్ డైరెక్టర్, హీరోస్ అందరూ ఉన్నారు. యంగ్ హీరోస్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. అండ్ ఇంకా 2 హీరోస్, అంటే రేపు నందు ఉంటాడు అండ్ ఇవాళ హీరో తనీష్. రేపు నందుతో ఫస్ట్ లిస్ట్ ఇంట్రాగేషన్ పూర్తవుతుందనే మనం చెప్పుకోవాలి. హీరో తనీష్ నోటీస్ అందుకున్న తర్వాత తను మీడియాతో ఒకటే చెప్తూ వచ్చాడు, తనకు ఎటువంటి నోటీసు అందలేదని, తనకు ఈ డ్రగ్స్కి సంబంధం లేదని, మీడియా దయచేసి హైలైట్ చేయదని మీడియాని పదే కోరుతూ వచ్చాడు తనీష్. అండ్ కాకపోతే ఇవాళ తను ఇంట్రాగేషన్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా. సో నోటీస్ అందుకోలేదు అన్న విషయం తను ఎందుకు చెప్పాడు, తనకు డ్రగ్స్కి సంబంధం లేదు అన్న విషయం పదే తనీష్ ఎందుకు చెప్పాడు అన్న విషయాలు ఇప్పుడు తెలియాల్సింది. ఎందుకంటే ఫ్యామిలీ తన మీదే ఇప్పుడు ఆధారపడి ఉంది. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ మృతితో కొంత కుటుంబంలో కల్లోలం మొదలైందని చెప్పాలి. సో ఫ్యామిలీ టేక్ కేర్ అంతా కూడా ఇప్పుడు తనీషే చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తనీష్ మీద ఈ ఎలిగేషన్స్ రావడం అండ్ సిట్ నోటీస్ తాను అందుకోవడం, విచారణకి ఇప్పుడు హాజరు కానుండడంతో ఇంకా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశమే మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. అండ్ దీని నుంచి తనీష్ ఎలా బయటపడతాడో చూడాలి. పదే డే 1 నుంచి, అంటే నోటీస్ తను ఎప్పుడైతే తీసుకున్నాడో నోటీస్ అందలేదని చెప్తూ వచ్చాడు. అండ్ అలాగే దయచేసి మీడియాలో నా పేరు వెయ్యకండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని మీడియాను కోరుతూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి మనం తనీష్ని చూస్తున్నాం, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తను కెరియర్ని స్టార్ట్ చేశాడు, తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు, కష్టపడే తను వచ్చాడని చెప్పాలి. అండ్ తను ఇక్కడ మెన్షన్ చేసిన విషయం ఏంటంటే డ్రగ్స్ కొనే అంత ఎఫర్ట్ చేయలేను, నేను డ్రగ్స్ తీసుకునే అంత స్థాయి కూడా నాకు లేదు, సో కాబట్టి ఒకసారి తెలుసుకోండి మీరు అన్న విషయం అయితే తనీష్ పదే చెప్తూ వస్తున్నాడు. నేను లగ్జరియస్ లైఫ్ నేమ్ లీడ్ చేయట్లేదు, మీ అందరికీ తెలుసు. అండ్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో తనకు తగ్గాయనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో తనీష్ని థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూసే సిచ్యువేషన్ కూడా ఇక్కడ లేదు. సో కొంత సినిమా కెరియర్ పరంగా కూడా తను ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తన కెరియర్ని డ్యామేజ్ చేసే విధంగానే ఈ సిట్ నోటీస్ ఉండడం, సిట్ ఇంట్రాగేషన్
జరగడం కూడా ఇక్కడ మనం అనుమానించాల్సిన విషయం. అండ్ ముఖ్యంగా కాల్విన్, జిషాన్, అదేవిధంగా బెర్నార్డ్, ఈ ముగ్గురి కాల్ లిస్ట్లో కూడా తనీష్ పేరు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. తనీష్కి వీళ్ళకి ఉన్న కన్వర్జేషన్ ఏంటి, ఎందుకని వీళ్ళ కాల్ లిస్ట్లో తనీష్ నెంబర్ ఉంది, అండ్ ప్రధానంగా జిషాన్ వెల్లడించింది తనీష్కి తాను డ్రగ్స్ ఇస్తానని. సో డ్రగ్స్ ఇస్తానని వెల్లడించాడు. సో ఈ నేపథ్యంలో ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి కాసేపట్లో తనీష్ ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యూష. ఎస్ నేత్ర, మరి కాసేపట్లో హీరో తనీష్ సిట్ ఆఫీస్కి చేరుకోబోతున్నాడు. తనీష్తో కాల్విన్, జిషాన్లకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపై సిట్ అధికారులు ఇవాళ ప్రధానంగా ప్రశ్నించబోతూ ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా తనీష్ తనకు డ్రగ్స్కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ వచ్చాడు. తనని అనవసరంగా దీంట్లో ఇరికేస్తున్నారు, విషయం తెలుసుకుని నాపై వార్తలు రాయండి అంటూ మీడియా కూడా అనేక సార్లు విన్నవించుకున్నాడు. తనకి ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పాడు. బట్ ఈ రోజు తనీష్ సిట్ ఆఫీస్కి ఇంట్రాగేషన్ కోసం వెళ్ళబోతున్నాడు. అండ్ జిషాన్తో అలాగే కాల్విన్తో తనీష్కున్న సంబంధాలేంటి, వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ ఎందుకు జరిగాయి, అలాగే వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఎందుకు జరిగాయి, ఇవన్నీ కూడా సిట్ అధికారులు ఈరోజు తనీష్ ముందు ఉంచబోతున్నారు. మరి తనీష్ ఇంట్రాగేషన్ ఎన్ని గంటలు జరుగుతుంది, ఇంతకుముందు సెలబ్రిటీస్ లాగే గంటలు చేసి నైట్ వరకు తనీష్ ఇంట్రాగేషన్ జరుగుతుందా, లేకపోతే కొద్ది సమయంలోనే తనీష్ ఇంట్రాగేషన్ కంప్లీట్ అవుతుందా, ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే తేలబోతున్నాయి. టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ చాలా సీరియస్ గా కొనసాగుతోంది. సినీ నటుడు తనీష్ ని ఇవాళ విచారించనున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ మాఫియా లింకులపై సిట్ అధికారులు తనీష్ ని ప్రశ్నించనున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తనీష్ కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎవరెవరికి ఉంది, ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, కాల్విన్, జిషాన్లతో తనీష్ కి ఎలా పరిచయం, కాల్విన్ ఫోన్ కు ఎందుకు నువ్వు కాల్స్ చేస్తున్నావు, డాన్స్లో ఫైట్లలో ఉత్సాహంగా ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారా, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతోంది, అది నిజమేనా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తనీష్ ముందుంచబోతోంది సిట్. టాలీవుడ్కు సినిమా చూపిస్తున్న సిట్ ఇప్పటి వరకు 10 మందిని విచారించింది. పూరి నుంచి రవితేజ, అలాగే ఆయన కార్ డ్రైవర్ శ్రీనివాస్ వరకు ఒక్కొక్కళ్ళని ఒక్కో కోణంలో డ్రగ్స్ లింకులపై కూపీలాగారు. ఇక ఈరోజు యంగ్ హీరో తనీష్, రేపు మరో యంగ్ హీరో నందులతో సిట్ ఫస్ట్ లిస్ట్ ఇంట్రాగేషన్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ 12 మంది ఇంట్రాగేషన్లో ఇంకా ఏమైనా కొత్త పేర్లు బయటకు వచ్చాయా, మరికొద్ది రోజుల్లోనే సిట్ అధికారులు మరికొంతమంది సెలబ్రిటీస్కి నోటీసులు ఇవ్వబోతున్నారా, సర్వత్రా ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. అండ్ ఈ రోజు తనీష్ సిట్ ఆఫీసర్స్ ఇంట్రాగేషన్లో ఎటువంటి విషయాలు బయట పెడతాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఇక రేపు మరో హీరో నందు కూడా మొదట్లో తనకు ఎటువంటి నోటీసులు రాలేదంటూ ఏకంగా ఆయన సిట్ ఆఫీస్ దగ్గర హల్చల్ చేశాడు. నాకు నోటీసులు రాకపోయినా మీడియాలో నా పేరు పదే చూపిస్తున్నారంటూ ఆయన మీడియా ముందు వాపోయారు. అండ్ రేపు నందు కూడా సిట్ ఇంట్రాగేషన్కి రాబోతున్నాడు.